ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. ప్రపంచంలోని బెస్ట్ సిటీగా నిలిచిన నగరం ఏది? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్. టైమ్అవుట్ విడుదల చేసిన బెస్ట్ సిటీల వార్షిక జాబితాలో న్యూయార్క్ తొలి స్థానంలో నిలిచింది. సౌత్ ఆఫ్రికాలోని కేప్టౌన్కి రెండో స్థానం లభించగా భారత వాణిజ్య రాజధాని ముంబై 12వ స్థానంలో నిలిచింది. రెండవ ప్రశ్న. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? ఆప్షన్ ఏ రిషి సునక్, ఆప్షన్ బి జో బైడెన్, ఆప్షన్ సి ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్, ఆప్షన్ డి అబ్దెల్ ఫతా ఎల్సిసి. ఆన్సర్ ఆప్షన్ సి ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్. జనవరి 26న జరిగిన భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ పాల్గొన్నారు. 2 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మూడవ ప్రశ్న. 2024లో ఎంతమందికి పద్మ అవార్డులు లభించాయి? ఆప్షన్ ఏ 124, ఆప్షన్ బి 127, ఆప్షన్ సి 130, ఆప్షన్ డి 132. ఆన్సర్ ఆప్షన్ డి 132. కేంద్ర ప్రభుత్వం మొత్తం 132 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. వీరిలో 5గురిని పద్మవిభూషణ్, 17 మందిని పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. నాలుగవ ప్రశ్న. ఇటీవల పద్మభూషణ్ అందుకున్న తైవాన్ పారిశ్రామికవేత్త ఎవరు? ఆప్షన్ ఏ యంగ్ లియు, ఆప్షన్ బి మోరిస్ చాంగ్, ఆప్షన్ సి యాన్సన్ హుయాంగ్, ఆప్షన్ డి కో వెంజే. ఆన్సర్ ఆప్షన్ ఏ యంగ్ లియు. తైవాన్కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యంగ్ లియును భారత ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. వాణిజ్య, పరిశ్రమ రంగంలో యంగ్తో పాటు సీతారాం జిందాల్కు కూడా పద్మభూషణ్ లభించింది. ఐదవ ప్రశ్న. కుటుంబ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 25, ఆప్షన్ బి జనవరి 26, ఆప్షన్ సి జనవరి 27, ఆప్షన్ డి జనవరి 28. ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 27. 1966 నుంచి ఏటా జనవరి 27న కుటుంబ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటారు. దేశాల వెనుకబాటుతనానికి కారణమవుతున్న నిరక్షరాస్యతను రూపుమాపేందుకు పిల్లలతో పాటు వయోజన విద్యను కూడా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఆరవ ప్రశ్న. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నాటో ప్రారంభించబోతున్న అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? ఆప్షన్ ఏ వజ్రప్రహార్ 24, ఆప్షన్ బి స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24, ఆప్షన్ సి తుఫాన్ 24, ఆప్షన్ డి డిజర్ట్ నైట్ 24. ఆన్సర్ ఆప్షన్ బి స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24. యూరప్ వేదికగా నాటో జనవరి 31 నుంచి మే 31 వరకు స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 మిలిటరీ ఎక్సర్సైజ్ను నిర్వహించనుంది. 1947-91 మధ్యకాలంలో జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నాటో నిర్వహిస్తున్న అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఇదే. ఏడవ ప్రశ్న. పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రాంను ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్ ఏ కామెరూన్, ఆప్షన్ బి కేప్ వెర్డే, ఆప్షన్ సి నైజీరియా, ఆప్షన్ డి న్యూజిలాండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ కామెరూన్. ఆఫ్రికాలోని కామెరూన్ పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. 2024-25 మధ్యకాలంలో 2.5 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయడమే దీని లక్ష్యం. ఎనిమిదవ ప్రశ్న. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ ప్యాట్ కమిన్స్, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి ఉస్మాన్ ఖవాజా, ఆప్షన్ డి రోహిత్ శర్మ. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023గా నిలిచాడు. గతేడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కమిన్స్ నేతృత్వంలోనే గెలుచుకుంది. తొమ్మిదవ ప్రశ్న. ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఎస్ఎస్వి జైస్వాల్, ఆప్షన్ బి రచిన్ రవీంద్ర, ఆప్షన్ సి రింకు సింగ్, ఆప్షన్ డి మార్కో యాన్సన్. ఆన్సర్ ఆప్షన్ బి రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రకు ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం ఎస్ఎస్వి జైస్వాల్, గెరాల్ కోయెట్జీ, దిల్షాన్ మధుశంకాను కూడా ఐసీసీ నామినేట్ చేసింది. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. జాతీయ ఓటర్ల దినోత్సవం 2024 థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్.
ఆప్షన్ బి ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగర్ డెమోక్రసీ. ఆప్షన్ సి నో ఓటర్స్ టు బీ లెఫ్ట్ బిహైండ్. ఆప్షన్ డి ఈజీ రిజిస్ట్రేషన్ ఈజీ కరెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.